అంటే అవన్నీ మర్చిపోయారు కావాలని అని అనుకుంటున్నారండి ప్రజలు. మేమేమంటామంటే అదే వర్రా రవీంద్రారెడ్డి, అదే ఏదైతే వాళ్ళకున్న సుబ్బారెడ్డి అనే అతను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ పెట్టినటువంటి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నడిపిన వ్యవహారాలు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు పెట్టినటువంటి ఆ మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేశారు కదా వీళ్ళందరూ కూడా. మరి అవన్నీ ఇప్పుడు చేయమనండి. కాదండి. ఒక పక్కన తల్లి చెల్లి మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అభిజుడు కామెంట్ పెడుతూ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే కొన్ని మనం మాట్లాడుకోవాలన్న ఇబ్బందిగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మనిషి కాదు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆ, ఒక కంక్లూషన్కి వచ్చారండి. ఎందుకంటే ఎవరైనా కానీ కుటుంబ సభ్యులను అంటేనే మనం ఓర్చుకోలేమండి. అటువంటిది ఆయన దగ్గరుండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ విజయమ్మ గారిని ఏమన్నారండి? షర్మిల నీకు పుట్టలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షర్మిల పుట్టలేదన్నారు. ఏందండి ఈ మాటలు? నేను ఆ కామెంట్స్ జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు కానీ ఇప్పుడు ఆర్జీవి అనే అతని దగ్గరికి వస్తానండి. ఆర్జీవి అతనికి రేత్రి నిద్రపట్ల కారిపోతున్నాయి. ఎందుకంటే పిచ్చి కోతలు పిచ్చి రాతలు రాశాడు. అదేవిధంగా ఆ రక్త చరిత్ర అని, ఆ చరిత్ర అని, యోగం అని ఆ సినిమా ప్రమోషన్లు అప్పుడు కానీ ఆయన మాట్లాడటం ప్రతి ఇవన్నీ ఎన్నిక చూసాం. ముందు ఒక సినిమా, లక్ష్మీ ఎన్టీఆర్ అని, అవునండి. లేదంటే వ్యూహం, లేదంటే శపథం, ఏదో రకరకాల సినిమాలు. అతనికి ఆర్జీబీ కూడా ఏంటంటే అతను గడవాలండి. కుటుంబం గిటుంబం లేనటువంటి వ్యక్తి జల్సాలకు అలవాటు పడ్డాడు. మత్తు మందు అమ్ముతున్నారని కొంతమంది అనుకుంటున్నారండి. అక్కడ హెరాయిన్ వ్యాపారం చేస్తున్నాడంటే ఈ ఆర్జీబీ, అది కూడా బయటకు వచ్చి త్వరలో. ఎందుకంటే ఆ పుకార్లు కూడా నడుస్తున్నాయి. వాటి మీద కూడా దర్యాప్తు జరిగింది. ఆర్జీవీయే కాదండి, శ్రీరెడ్డి, ఆర్జీవీ, ఇంకోటండి ఒకనొక సందర్భంలో అసలు శ్రీరెడ్డికి స్క్రిప్ట్ మొత్తం ఆర్జీవీ పంపించాడు. సినిమా తీద్దామని కూడా అనుకున్నారంటే వీళ్ళు. వాళ్ళిద్దరు తీస్తే బాగుండేది మరి. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసేవాళ్ళండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే పిచ్చి పిచ్చి వాళ్ళతో ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సోషల్ మీడియా ద్వారా అసలు నేను అధికారంలోకి వస్తారని చెప్పి భ్రమించాడు. కాబట్టే ఏ కామెంట్లు పెట్టినా కానీ ఆ తలకాయ ఉంచుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా విఘ్నులండి. వాళ్ళు కూడా ఈ కామెంట్స్ ఈ వ్యవహారాలు చూసి జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు. అందుకని 11 సీట్లకు పరిమితం అయ్యాడండి. అయినా కానీ ఈ రోజు కూడా వాళ్ళకి ఇంకా తగ్గలేదండి. దాన్ని ఏమంటారంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి కొవ్వు తగ్గల. కాబట్టి బయటకు వచ్చేసి ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం, నా నా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, నా వాట్సాప్ నుంచి మీరు పెట్టుకోండి అని చెప్పి కార్యకర్తలు రెచ్చగొడుతున్నారంటే ఏంటి? కార్యకర్తలను అరెస్ట్ చేస్తే నన్నే మొట్టమొదటి అరెస్ట్ చేయమంటున్నాడు. అది వ్యూహంలో ఉన్నాడేమో. నేనేమంటానంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు అవన్నీ షేర్ చేస్తే నిన్ను మాయిటాలకు అరెస్ట్ చేస్తాం మేము. ఏం వదలమండి. కాబట్టి ఈ రోజు వాళ్ళ అంశాలతో పాటు కొడాల నాని అంశం, కొడాల నాని మీద కూడా ఆయన మీద కూడా ఒక 30 కేసులు ఉన్నాయి. అవి కూడా బయటకు తవ్వుతున్నారు. ఈ అన్ని అంశాలు చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నిద్రల పడతలు అదే. నిన్న కూడా సో ఒక మహిళ, ఒక అమ్మాయి, లా స్టూడెంట్, వైజాగ్ 3వ పట్టణంలో కేసు కూడా పెట్టింది కదా. ఆమె పెట్టింది. ఆమె కన్నా ముందు ఒక 30 కేసులు ఉన్నాయండి అవును. అతని మీద. అన్ని బయటకు తీస్తున్నారు. మేము ఏమంటామంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు నాయకులు ఏమనుకుంటున్నారంటే అరే రే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని చిన్నోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఈ ఎనకొండ పెద్ద తిమింగళాలైన పరిస్థితి అంటున్నారు. మా ఉద్దేశం ఒకటేనండి. మేము న్యాయపరంగా ముందుకు వెళ్తున్నాం, ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నాం. వాళ్ళు ఏమేమి చేశారు ఏంటనేది మేము 41 నోటీసులు ఇచ్చి దానితో సంజాయిషి తీసుకోవటమే కాదండి, వాళ్ళు చేసినవి కూడా మేము న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. 41 నోటీస్ ఇచ్చామండి. దానికి రిప్లై ఇస్తే ఏ విధంగా రిప్లైలు ఇస్తారో చూద్దామని మేము కూడా వెయిటింగ్ లో ఉన్నాం. కాబట్టి ఒక సిస్టమేటిక్ గా ఏం లేదండి, ఈ తిమింగళాలన్నింటినీ అరెస్ట్ చేస్తాము, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే మా కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడండి, ఆ ఎయిర్పోర్ట్ స్థలాల్లో కూడా కొంతమందిని మోసం చేశాడని ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు. అది కూడా 100 కోట్లు మోసం చేశాడంటండి. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక 350 మందికి అక్కడ ఏదో ఇష్యూ నలుగుతూ ఉంటాయి కోర్టుల్లో, దాన్ని తీసుకొచ్చేసి మీకు రాజధానిలో నేను స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పుడు తీసుకున్నాడంట. ఎక్కడ సార్ ఆయన? ఎక్కడ లేరు కదా. లేదే ఉందండి, పట్టుకొస్తారండి. ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? కొంచెంసేపు అమెరికా అంటారు, కొంచెంసేపు జర్మనీ అంటున్నారు, కొంచెంసేపు ఇంగ్లాండ్ అంటున్నారు. ఎక్కడుండా కానీ పట్టుకు రావడం పెద్ద ఈజీ, పెద్ద ఏమి అది ఇబ్బంది కాదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ బాధితులు కానీ బయటకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళతో పాటు కొంతమంది మేధావులు ఉన్నారు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారండి. ఎల్ఓసి అతను ఉంది కూడా కదా. వణికిపోతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వణికిపోతున్నాడు. ఈ మొత్తం వణికినప్పుడు ఏంది, అక్కడ అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తాకింది. భారతీ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉందంటున్నారు. ఇవన్నీ బయటకు వస్తాయండి, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తారో వాళ్ళు మాకు సంబంధం లేదని వీళ్ళే చెబుతున్నారు. ముందర మొన్నటిదాకా ఏమో బీరాలు పరికారు ఏ విధంగా అరెస్టులు చేస్తారు మీరు చేయండి చూద్దామని చెప్పి. మాది ఒకటేనండి, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టపరంగా ఆ వ్యవహారాల ద్వారానే వాళ్ళని అరెస్టులు చేయాలనే ఉద్దేశంతో ఉంది. గతంలో మీరు చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని 2995 మందిని 41 నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు.
అవి కాకుండా కోకొల్లలు ఇళ్ళకెళ్ళి మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని భయపెడుతూ ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఏం మేము మర్చిపోలేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది, ఓకే. ప్రాసెస్ జరుగుతుంది కదా, విధానపరమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి ఆర్జీవీ కావచ్చు, ఇంకో వేరే వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఎవరిని వదలం. మీకు ఒక విషయం చెబుతానండి. రాజధాని ప్రాంతంలో పాపం వాళ్ళు మేము భూములు ఇచ్చామండి, అన్యాయం అయిపోయామని చెప్పి వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ ఫోటోల్ని మార్పింగ్ చేసి అసభ్య పదజాలం అండి. అరే రే వీళ్ళ దుంపల దగ్గర వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరండి, అక్క చెల్లెళ్ళు లేరండి. వాళ్ళు అసలు ఎప్పుడు మీడియా ముందరకు వచ్చినా ఏడుస్తా మాట్లాడేవాళ్ళు. అయ్యా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేస్తే ఎక్కడ బయట తిరగాలంటే తిరగలేరండి. ఓకే. వాస్తవంగా అమరావతిలో ఉన్నటువంటి అక్క చెల్లెలను మెచ్చుకోవాలి. ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేసినా కానీ వాళ్ళు ధైర్యంగా పోరాడారండి. పోరాట యోధులు వాళ్ళందరూ కూడా. నేనేమంటానంటే ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అట్ట అబ్యూజింగ్ గా కామెంట్స్ పెడితే ఇక్కడ న్యాయం జరగదనే కదండి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేసు పెట్టారు. వీళ్ళు ఇక్కడ న్యాయం జరగదని చెప్పి ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో కూడా చూడండి, చుట్టూ 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 తిప్పుకుంటూ ఎవరిని చేయలే. 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. ఒక పక్కన కోడికత్తి సీను డ్రామా జరిగింది. ఈయన ఎలక్షన్ ముందులో కూడా కొన్ని ఇష్యూలు చేసేసాడు, ఎవరినైనా లేపేద్దామని ప్లాన్ చేశాడు. అవి కూడా ప్రజలు తెలుసుకున్నారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాత్మకంగా ఏంటంటే ఆ వ్యూహం సినిమాలో ఏదైతే లేని ఉండట్టు కల్పించారో ఇవన్నీ